ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 4వ స్కందము 1, 2, 3 అధ్యాయాలు. మొత్తం 4వ స్కందంలోని 3వ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. తల్లి అతిథి మాటలు విని ఇంద్రుడు ఏం చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. తల్లి అతిథి మాటలు విని దేవరాజుకు ఇంద్రుడు కొంచెంసేపు ఆలోచించాడు. తరువాత తన విమాత అయిన దితి దగ్గరికి వెళ్ళాడు. రాజా, ఆ సమయమున ఇంద్రుని బుద్ధి పాపభూయిష్టమై ఉన్నది. అతడు వినయముతో దితి చరణములకు ప్రణమిల్లాడు. కానీ అతనిలో విషము పూర్తిగా నిండి ఉన్నది. బయటకు మధురవచనములతోటి నమ్రతను నటిస్తూ అతడు ఇట్లు చెప్పసాగాడు. తల్లి, నీవు వ్రతము చేస్తున్నావు. నీ శరీరము శుష్కించి ఉన్నది. నీవు ఎంతో బలహీనురాలువై ఉన్నావు. నేను నీకు సేవ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. నీకు ఎలాంటి సేవ చేయాలి ఆజ్ఞాపింపు. పతివ్రతామణి, నేను నీ చరణములు ఒత్తుతాను. పెద్దల సేవ చేత పురుషులకు పవిత్ర గతి కలుగుతుంది. అది ఎన్నటికీ నశించదు. నీవు కూడా అతిథిలాగానే నాకు తల్లివి. ఇట్లా చెప్పి ఇంద్రుడు దితి యొక్క పాదములను ఒత్తసాగాడు. సంవాహన సుఖముతోటి ఆమె నిద్రించింది. ఆమె పరమ సాధ్వి. నేత్రములు ఎంతో సుందరములు. ఆమె ముందుగానే అలసిపోయి ఉన్నది. ఇంద్రుడు ఆమెకు ఎంతో విశ్వాసపాత్రుడై ఉండినట్లుగా నటించాడు. దితి గాఢ నిద్రలో చేతనాహీనమై పడి ఉండట ఇంద్రుడు గమనించాడు. సూక్ష్మ రూపమున ఆమె శరీరంలో అతడు ప్రవేశించాడు. చేతిలో వజ్రాయుధమును పట్టుకొని యోగబల ప్రభావముతోటి ఆమె ఉదరమును చీల్చాడు. వెంటనే ఆమె గర్భమును 7 భాగాలుగా విభజించాడు. వజ్రఘాతము వలన గర్భస్థ శిశువు రోధించసాగింది. అప్పుడు ఇంద్రుడు ఏడవ వద్దని మెల్లగా ఆ శిశువుతో చెప్పాడు. రాజా, ఆ 7 భాగములను ఒక్కొక్క దానిని 7 ముక్కలుగా ఇంద్రుడు మళ్ళా ఖండించాడు. 49 మరుత్తుల రూపములో ఆ గర్భస్థ బాలకుని ఉనికి స్థిరమయ్యింది. ఇంత జరిగిన తర్వాత సుందరి దితికి నిద్రాభంగమయ్యింది. గర్భము ఖండించబడిన వాస్తవిక రహస్యము ఆమెకు తెలిసిపోయింది. ఇంద్రుడు మోసగించాడని ఆమె అవగతము చేసుకున్నది. ఆమె మనస్సుకు పెద్ద అగాధం కలిగింది. ఆమె కోపంతో నిండిపోయింది. ఈ గృణిత కార్యమునందు తన సోదరి హస్తమున్నదని ఆమెకు తెలిసిపోయింది. సత్యవ్రతమునందు సంలగ్నురాలైన దేవి దితి అదితికి ఇంద్రునకు ఇరువురికి కోపముతో ఇట్లు శాపమిచ్చింది. నీ కుమారుడగు ఇంద్రుడు మోసముతో నా గర్భమును ఖండించినట్లే ఇతడు కూడా నాశనమవుతాడు. అంటే ఈ త్రిలోక రాజ్యము నుండి భ్రష్టుడవుతాడు. పాపాత్మురాలైన అతిథి అసఖ్యకరమైన కర్మను చేయించి నా గర్భమును సంహరించినట్లు చేసింది. నా గర్భమునందున్న శిశువును హత్య చేయించింది. అట్లే ఈమె బాలకులు కూడా జన్మించిన వెంటనే పదే పదే మృత్యువాత పడుదురుగాక. దీనికి తోడుగా పుత్రశోకముతో ఎంతో దుఃఖితురాలైన ఈమె కారాగారమున బంధించబడుగాక. 2వ జన్మలో ఈమె కుమారులు మరణించుదురుగాక. వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా దితి శాపమివ్వంగానే ఆమె వచనములు కశ్యపుని చెవిన పడ్డాయి. ఆమె ఇచ్చిన శాపం మాటలు కశ్యపుని చెవిన పడ్డాయి. ప్రేమవశమున దితిని శాంతింపచేస్తూ ఆ ముని ఇట్లా చెప్తున్నాడు. కళ్యాణి, కోపగించాకు. నీ గర్భము నుండి ఎంతో బలశాలురైన పుత్రులు జన్మిస్తారు. వారు దేవతలకు సౌభాగ్యాన్ని పొందుతారు. వారందరూ కూడా మరుత్తులని పిలువబడతారు. వారు ఇంద్రునకు మిత్రులవుతారు. వరారోహో, ఇప్పుడు నీవు ఇచ్చిన శాపము 18వ ద్వాపర యుగమునందు ఫలిస్తుంది. ఈ సుందరి అతిథి మానవ జన్మను పొంది దీని ఫలాన్ని అనుభవిస్తుంది. వరుణుడు కూడా బాధపడి నాకు శాపమిచ్చాడు. 2 శాపములు ఒకేసారి అమలు చేయబడతాయి. దీని ఫలితముగా అతిథి మానవీయగుట తప్పదు. వ్యాస మహర్షి చెప్తున్నాడు. పతిదేవుడకు కశ్యపుడు ఆమెను ఇట్లా ఊరడింపగానే
దితి యొక్క ముఖమాలిన్యము దూరమైంది. ఆమె సంతుష్టురాలయ్యింది. దీని తరువాత ఆ సుందరి నోటి నుండి ఎట్టి కటువచనములు కూడా ఉచ్చరింపబడలేదు. పూర్వ శాపమునకు కారణమిదే. దీనిని నీకు చెప్పాను రాజేంద్ర. ఆ దేవి అతిథి తన అంశతో దేవకి అయ్యింది. 1, 2, 3 అధ్యాయములు సమాప్తములు. 4వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.